దసరా నవరాత్రుల్లో అమ్మవారిని 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తాము. అండ్ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ, లేకపోతే అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ రవ్వ కేసరిని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా వస్తుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. అలాంటి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, వెండి ద్రాక్ష వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో కప్పు బొంబాయి రవ్వ వేసుకుని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు, కప్పున్నర పంచదార వేసుకుని మొత్తం అంతా ఉడికేటట్టు కలుపుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక చివరిగా ఇలాచీ పొడి, ఫుడ్ కలర్ వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న బాదం, కిస్మిస్లను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకుని బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడమే. ఇలా చేసుకున్న రవ్వ కేసరి 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్.